వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పచ్చి పులుసు చేశానండి. పచ్చి పులుసు ఏంటి అని తేలిగ్గా తీసిపడేయకండోయ్. పచ్చి పులుసు అంటే అమృతంలా ఉంటుందండి. అలాంటి టేస్టీగా ఉండే పచ్చి పులుసు నేను ఈరోజు చేసి చూపిస్తానండి. ఎంత బాగుంటుందంటే దీని కింద చికెను మటను ఏమీ అవసరం లేదండి. ఓన్లీ పచ్చి పులుసుతోటే ప్లేట్లు లాగించేయచ్చు. అంత కమ్మగా ఉంటుందండి. పచ్చి పులుసే కదా అని కొట్టి పారేయకండోయ్. అంత రుచిగా ఉండే ఈ పచ్చి పులుసు ఎలా చేశానో వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా చాలా బాగుంటుందండి. నేను ఎలా చేశానో చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకో విషయం ఏంటంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ముందుగానే నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేసేయండి. ఇప్పుడు ఈ పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దీంట్లో నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. చింతపండుని ఒక 2 నిమిషాలు నానాక రసం తీసి ఉంచుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇవి వచ్చేసి 2 ఉల్లిపాయలండి. ఎండుమిరపకాయలు ఒక 6 ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసి ఉంచేసాను. 2 రెబ్బలు కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ వచ్చేసి ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఇందాక నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇలా రసం తీసి ఉంచేసానండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలండి. మరీ ఎక్కువగా పులుపు ఉన్నా బాగోదండి ఈ పచ్చి పులుసుకి. మరీ ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఉప్పు వేసుకొని కలిపేశాక దీంట్లోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు అనేది పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. మరీ ఎక్కువగా వేసుకోలేదు. 2 స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర వేస్తున్నానండి. 1 స్పూను. జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు వేసేసి ఇవి మరీ ఎక్కువగా మాడకుండా గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చి పులుసు ఒకసారి ఇలా చేసుకోండి. అబ్బబ్బా మామూలుగా ఉండదండి. జీవితంలో మర్చిపోలేరు, అంత కమ్మగా ఉంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. వాసన సూపర్గా వస్తుందండి కరివేపాకు వేసుకున్నాక. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేస్తున్నానండి.
పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. నేను చేసినట్లు పచ్చి పులుసు ఇలా చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు, అంత కమ్మగా ఉంటుందండి. ఇది ఫ్రై అయిపోయింది కదా, గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది ఒక 2 నిమిషాలు చల్లార్చుకోవాలండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత తాలింపు అనేది చల్లారిపోయిందండి. ఈ తాలింపుని మనం ఇందాక పచ్చి పులుసు రసం తీసి ఉంచుకున్నాం కదండి, దీంట్లో వేసుకోవాలి. ఈ పచ్చి పులుసు సీక్రెట్ అంతా ఈ తాలింపులోనే ఉంటుందండి. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసుకున్నాం కదండి, తాలింపు చల్లారిపోయింది. ఇలా చేయితోటి ఈ మనకి ఒట్టి మిరపకాయలు ఉంటాయి కదండి, ఇవన్నీ ఇలా క్రష్ చేస్తూ ఇలా చేసుకోవాలండి. ఎంత బాగుంటుందంటే ఇలా పచ్చి పులుసు చేసుకుంటే, ఆహా, అమృతంలా ఉంటుందండి. చికెన్ మటన్ ఏమీ అవసరం లేదు, అంత బాగుంటుంది అసలుకి. నేను ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎంత బాగుంటుందంటే ఆహా, నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుందండి. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. చాలా ఊర్లలో చాలా పద్ధతులుగా చేసుకుంటారు ఈ పచ్చి పులుసు. ఇలా ఒట్టిమిరపకాయలు కాల్చి చేసుకోవటం వల్ల టేస్ట్ ఎట్లా వస్తుందో ఏంటో, కానీ ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. ఎండుమిరపకాయలన్నీ ఇలా క్రష్ చేసుకొని ఉంటే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా పచ్చి పులుసు. చూడటానికే కాదండి, తినడానికి కూడా అదే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పచ్చి పులుసు. చూడండి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది మనకి. బాబా ఎంత బాగుంటుందంటే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఎండుమిరపకాయలు ఇలా కాల్చి చేసుకోవడం వల్ల పచ్చి పులుసు చాలా చాలా బాగుంటుందండి. పాతకాలం పద్ధతిలో ఇలాగే చేసేవారు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా పచ్చి పులుసు. మీరు కూడా ఇంట్లో వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో ట్రై చేసి చూడండి. సో ఇదండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.